హలో గైస్ ఈ వీడియోలో మనం మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతున్న ఒక 15 నుంచి 16 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ అనమాట. మంచి ఈ మార్కెట్ ఫాల్లో కొంత మార్కెట్స్ రివర్సల్స్ వచ్చినా బట్ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి అనమాట. స్లైట్ రివర్సల్స్ ఈ స్టాక్స్లో కూడా వచ్చాయి, వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. 15 to 16 మిడ్ క్యాప్ స్టాక్స్. జనరల్గా మిడ్ క్యాప్ స్టాక్స్ని వేటిని అంటారంటే 5,000 crores మార్కెట్ క్యాప్ నుంచి 20,000 crores మార్కెట్ క్యాప్ ఇన్ బిట్వీన్. ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ వాటిని మనం జనరల్గా మిడ్ క్యాప్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ 15 స్టాక్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 5,000 crores నుంచి అరౌండ్గా 25,000 crores మిడిల్లో దొరుకుతున్న కంపెనీస్ అనమాట. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఒక 5,000 crores ఎక్స్ట్రా వేసి చెప్తున్నాను, బట్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ కాయ. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి CDSL అనమాట. జనరల్గా 20,000 crores కన్నా బిలో ఉంటే దాన్ని మనం మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ అరౌండ్గా 4,000 crores అబోవ్ ఉన్నా సరే, బట్ మా స్టాక్లో ఫర్దర్ కరెక్షన్ ఉంటే కనుక మార్కెట్ క్యాప్లో చేంజ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇది కూడా మనం మిడ్ క్యాప్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ 2,000 రూపీస్ స్టాక్ కాస్త అరౌండ్గా మనకి 1,000 to 1,100 రీజన్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. స్టాక్ పీ చూడండి 44 ఉంది. స్టిల్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. స్లైట్ కరెక్షన్ ఇంకా ఫర్దర్గా ఉంటే కనుక అరౌండ్ 800-900 లెవెల్కి వస్తే కనుక ఇంకా మంచి వాల్యుయేషన్స్కి వచ్చినట్టు అనమాట. ROC కూడా చాలా బాగుంది, ROE చాలా బాగుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 734-800 అరౌండ్ రీజన్లో మనం అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక 1 or 2 డిప్స్లో చాలా మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చినట్టే అనమాట. ఆల్మోస్ట్ 2,000 రూపీస్ స్టాక్ కాస్త అరౌండ్గా 1,000 నుంచి 1,100 మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఈ పర్టికులర్ స్టాక్. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 1,000 నుంచి 1,100 రీజన్లో అక్యుములేట్ చేసుకోమని. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మళ్ళీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మార్కెట్ కరెక్షన్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్లైట్ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే 800 రీజన్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఉన్నంత వరకు CDSL కానివ్వండి, NSDL కానివ్వండి చాలా మంచి రిటర్న్స్ అని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట మిడ్ క్యాప్ స్టాక్స్లో. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి కేఫిన్ టెక్నాలజీస్కి. ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ 20,000 crores కన్నా బిలో ఉంది. ఇది మనకి మిడ్ క్యాప్ స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1,650 రూపీస్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. స్టిల్ స్టాక్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. ROC, ROE చాలా బాగుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక 20+ ఉంటే కనుక కంపెనీ మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్లో. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈవెన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినా సరే కన్సిస్టెంట్గా ఈ పర్టికులర్ స్టాక్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. లాస్ట్ 3 to 4 years కంపేర్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కేఫిన్ టెక్నాలజీస్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 300-400 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 1,600-1,640 రూపీస్ దాకా వెళ్ళి మంచి కరెక్షన్లో దొరికింది. లాస్ట్ ఫ్యూ డేస్లో మంచి మార్కెట్లో రివర్సల్ రావడంలో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 750-800 రూపీస్ దగ్గర నుంచి మంచి ర్యాలీ కూడా కనిపించింది అనమాట. ఎప్పుడైతే మార్కెట్స్లో రివర్సల్స్ వస్తాయో ఈ పర్టికులర్ స్టాక్స్ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బట్ స్లోగా అక్యుములేట్ చేసుకోండి. 950 నుంచి 1,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే 800 కూడా మంచి స్ట్రాంగ్ రీజన్ అనమాట. 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దెన్ 5 years వ్యూ ఉంటే ఇది కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి Angel One Limited. ఈ స్టాక్ గురించి కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తాం. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 20-21,000 crores మార్కెట్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. మనకి బ్రోకరేజ్ కంపెనీ. ROC చూడండి 38 ఉంది. అంటే మోర్ దెన్ 20 కాకుండా 38%. అంటే ఎవ్రీ 100 crores వీళ్ళు జనరేట్ చేసే దాంట్లో 30-38 crores అరౌండ్గా వీళ్ళు పర్ ఇయర్కి ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి 4,700+ ఉండే స్టాక్ స్టిల్ మనకి 2,300 దగ్గర దొరుకుతుంది. స్టాక్ PE చూడండి 50 ఉంది. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 3,500 రూపీస్ స్టాక్ కాస్త 2,000కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా మనం చెప్పుకున్నాం 2,000 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అని. అక్కడి నుంచి మార్కెట్ రికవరీ అవడంతో స్టాక్లో కూడా మంచి రికవరీ కనిపించింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోదగ్గ స్టాక్ అనమాట. 2,000 నుంచి 2,100, 2,200 ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఫర్దర్గా ఏమైనా పడితే కనుక స్టిల్ మనం ఇంకొంత క్వాంటిటీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1,750 కూడా 1,700 నుంచి 1,750 కూడా డీసెంట్గా సపోర్ట్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ రీజన్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం పడితే ఆ రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్ అనమాట. ఇది మనకి Angel One స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్
స్టాక్ వచ్చేసరికి యాపిల్ ఇండియా లిమిటెడ్ గైస్. ఇది కూడా అరౌండ్గా 22,000 crores మార్కెట్ క్యాప్ అరౌండ్గా ఉన్న కంపెనీ. సో మిడ్ క్యాప్ కింద కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ మనం 700-800 రూపీస్ దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ స్టాక్ 1800 ప్లస్ వెళ్ళింది. ప్రజెంట్ స్లైట్ కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. స్టిల్ స్టాక్ అయితే కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. ఆర్ఓసి ఆర్ఓఈ డీసెంట్గా ఉన్నాయి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 964 ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఉన్న చాలా టైం. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ఒకే రీజన్లో ట్రేడ్ అయింది అనమాట. అరౌండ్ 1000 రీజన్స్లో చాలా టైం ట్రేడ్ అయింది. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక స్టాక్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది. బట్ స్టాక్ని కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో 1500 అలాగే సో 1000 నుంచి 1100 ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 2 డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి యాపిల్ ఇండియా గురించి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో అరౌండ్ 23,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ఆర్ఓసి ఆర్ఓఈ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో స్టాక్ ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసరికి 18 ఉంది. బట్ స్టాక్ అయితే కొంత హై వాల్యూస్లో ట్రేడ్ అవుతుంది. సో ఎందుకంటే ఇది ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్ అనమాట. ఈవెన్ మార్కెట్ క్రాష్ కాకముందు కూడా ఈ పర్టికులర్ స్టాక్ చూడండి. సో లిస్ట్ అయిన తర్వాత కొంత పడినా సరే అక్కడి నుంచి మంచిగా ఆల్మోస్ట్ 750 రూపీస్ స్టాక్ కాస్త ప్రెసెంట్ 6,800 ప్లస్ ట్రేడ్ అవుతుంది కదా. సో అంత ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో లాంగ్ రన్లో స్టిల్ మనకి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. బట్ స్టాక్ కొంత హై వాల్యూస్లో ఖచ్చితంగా ట్రేడ్ అవుతుంది. అరౌండ్గా ఆల్ టైమ్ హై దగ్గరే అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ 1000 points డిప్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు లాంగ్ టర్మ్ వ్యూ కొంత పెద్ద స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలం అనుకుంటే కనుక సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్టాక్ కూడా అప్ టు 4,000 లెవెల్స్ దాకా కూడా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6,500, 5,000, 4,000. సో ఖచ్చితంగా కరెక్షన్లో దొరుకుతాయి. సో మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫర్దర్గా కూడా కొంత కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల ఖచ్చితంగా దొరుకుతాయి. సో డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి స్టాక్ మనం 20,000, 30,000 కూడా లాంగ్ టర్మ్లో చూడొచ్చు అనమాట. అంత మంచి గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిఎట్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా మనకి టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో మనకి ఎంఆర్ఎఫ్ అంత పెద్ద కంపెనీ కాకపోయినా బాగా డీసెంట్గా రీసెంట్ టైమ్స్లో బాగా గ్రో అవుతుంది. సో ఐపీఎల్లో కూడా మనకి స్ట్రాటజిక్ టైమ్ అవుట్లో కూడా సిఎట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ మనకి యాడ్స్ బాగా జనరేట్ చేస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ సిఎట్ లిమిటెడ్ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది అరౌండ్గా 11,500 crores అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. డీసెంట్ ప్రైస్ దగ్గర దొరుకుతుంది. అరౌండ్ 22 PE అంటే మనకి మంచి వాల్యూషన్స్ అరౌండ్గా దొరుకుతుంది అనమాట. స్టాక్ ఆర్ఓసి వచ్చేసరికి 20 ఉంది. సో ఆర్ఓఈ వచ్చేసరికి 18% ఉంది. సో 2,000 crores అరౌండ్గా సో డెప్త్ ఉందన్నమాట. డీసెంట్ వాల్యూషన్స్లో స్టాక్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది గైస్. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా అరౌండ్గా 1800 ఉంది. సో ఒక 1000 points అరౌండ్గా హై దగ్గర దొరుకుతుంది. 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుంటే ఇది కూడా లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. మంచి గ్రోత్ ఉన్న స్టాక్ గైస్. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ చాలా బాగా పడింది అనమాట. ఆల్మోస్ట్ 2,000 స్టాక్ కాస్త సో చాలా బాగా పడి మల్టిపుల్ టైమ్స్ అదే రీజన్స్లో ట్రేడ్ అయింది అనమాట. 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2,500 రీజన్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో 2,400 నుంచి 500 లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి రివర్సల్ వచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1750 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. 1750 రీజన్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. కొంత గ్యాప్ ఇవ్వండి. యావరేజ్ ప్రైస్ ఎప్పుడు కొంత గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే మనకి సిఎంట్ లిమిటెడ్ గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ డీసెంట్ ఉన్న కంపెనీ అనమాట. సో స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 14,000 crores ఉంది. సో కరెంట్ ప్రైస్ అరౌండ్ 1,200 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. స్టిల్ స్టాక్ చాలా మంచి వాల్యుయేషన్స్లో దగ్గర దొరుకుతుంది అనమాట. సో 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుంటే అరౌండ్ 900 to 1,000 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోగలిగితే కనుక మంచి ప్రైస్కి మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా బాగుంది. డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. డెప్త్ కూడా స్మాల్ డెప్త్ ఉందన్నమాట. సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2,300 రీజన్స్ తగ్గించి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో స్టిల్ హోల్డ్ అనేది చేస్తున్నాం. సో 1,250 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 900 రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఆ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ను కూడా లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఆనంద్ రతి వెల్త్ లిమిటెడ్ గైస్. ఇది కూడా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సో మార్కెట్ క్యాప్ అరౌండ్ 15,000 crores ఉందన్నమాట. సో మిడ్ క్యాప్ కేటగిరీకి వస్తుందన్నమాట. అరౌండ్ 1,800 రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో 2,300 ప్లస్ వెళ్ళిన స్టాక్ మంచి ప్రైస్కి ట్రేడ్ అవుతుంది అనమాట. స్టిల్ స్టాక్ కొంత హై ప్రైజెస్ దగ్గర ఉంది.
సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా గ్రో అయింది కాబట్టి సో ఆర్ఓసి చూడండి, ఆర్ఓఈ చాలా బాగున్నాయి అనమాట. సో డెప్ట్ కూడా చాలా నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. 66 crores అనేది వెరీ స్మాల్ డెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. స్టాక్ అయితే కనుక స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ రివర్సల్లో మంచిగా పెరిగిందనమాట. ఆల్మోస్ట్ 2250 స్టాక్ కాస్త మంచి కరెక్షన్లో దొరికింది. సో స్టాక్ చూడండి ఎంత బాగా గ్రో అయిందో. సో ఫండమెంటల్స్ చాలా బాగున్నప్పుడు ఆటోమేటిక్గా స్టాక్లో గ్రోత్ జరుగుతుందన్నమాట. సో 1700 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 1250 నుంచి 1300 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకోండి, ఒకేసారి బై చేయకండి. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 400-450 స్టాక్ కాస్త చాలా బాగా గ్రో అయింది. సో ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్ అవుతుందో నెక్స్ట్ టైం సో ఖచ్చితంగా హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇది కూడా మనకి మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుందన్నమాట. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఆర్ఓసి 50% ఉంది. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మనకి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ కాబట్టి రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేయాలి. 37% అరౌండ్ కొంత, అంటే ఎవ్రీ 100 crores వీళ్ళు 37 crores ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తున్నమాట. స్టాక్ స్టిల్ కొంత హై ప్రైసెస్ దగ్గర దొరుకుతుంది. ఈవెన్ కాంపిటీషన్ వచ్చినా సరే ఇది మనకి తట్టుకోగలదు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో మోర్ దెన్ 240కి వెళ్ళి మంచి కరెక్షన్ దొరుకుతుంది. మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ చెప్పుకున్నాం. 150-160 మంచి రీజన్స్ అని చెప్పుకున్నాం. ఈ డిప్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఆ రీజన్ నుంచే మంచి ర్యాలీ కూడా కనిపించింది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్జార్ టెక్నాలజీస్ అనమాట. సో ఇది కూడా మనకి మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. సో 15,000 crores అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, డీసెంట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి. సో స్టాక్ అయితే కొంత హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది. ఫర్దర్గా కొంత కరెక్షన్ అయితే కనుక మంచిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. 147 crores మార్కెట్ డెప్ట్ ఉందన్నమాట. సో నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. సో స్టాక్ అయితే రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 950 స్టాక్ కాస్త మంచి కరెక్షన్లో దొరుకుతుంది. సో స్టిల్ మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది జెన్జార్ టెక్లో. సో ఫర్దర్గా కూడా మనకి 600 నుంచి 650 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 450 రీజన్స్కి వస్తే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అరౌండ్గా పీఈ మనకి అరౌండ్ 16 to 18 పీఈ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ రీజన్ వస్తే కనుక ఇంకా స్టాక్ మంచి వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి త్రివేణి టర్బైన్ లిమిటెడ్ గైస్. ఇది కూడా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాప్ అరౌండ్గా 18,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ స్టిల్ కొంత హై పీఈ ఉంది. సో కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ కరెక్షన్ అయితే కనుక చాలా మంచిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ కాస్త 880 రూపీస్ స్టాక్ కాస్త 500-550 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. అరౌండ్ 450 రీజన్స్కి వస్తే కనుక మనం అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆర్ఓసిఈ వచ్చేసరికి 38% ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మనం ఆర్ఓఈ చెక్ చేయాలి. అరౌండ్ 28% ఆర్ఓఈ ఉందన్నమాట. ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 205 ఉంది. బట్ స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర స్టాక్ అయితే ఖచ్చితంగా ట్రేడ్ అవుతుంది. 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే కనుక స్టాక్ ట్రెండ్ కొంత నెగిటివ్ ఉందన్నమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఖచ్చితంగా సో యాడ్ అనేది చేసుకోవచ్చు. ఫర్దర్గా పనియండి. సో 450 నుంచి 500 రీజన్, ఈ రీజన్లోకి వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 350 రీజన్ కూడా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ స్టాక్లో ఒక 20,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సో ఒక 10,000 ఇక్కడ, ఒక 10,000 ఇక్కడ, ఆ విధంగా మనం డిప్లో యాడ్ చేసుకోగలిగితే కనుక యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. లాంగ్ టర్మ్ వ్యూకి హోల్డ్ చేసినప్పుడు మంచిగా గ్రో అయితే కనుక మీ యావరేజ్ ప్రైస్ బాగుంటే కనుక బాగా గ్రో అయితే కనుక ఆటోమేటిక్గా మనకి సో మంచిగా ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్కేఎఫ్ ఇండియా లిమిటెడ్ గైస్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా డీసెంట్ కంపెనీ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 7,000+ వెళ్ళిన స్టాక్ ప్రజెంట్ 3,800కి అరౌండ్గా దొరుకుతుంది అనమాట. స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గరే ఉంది. వాల్యుయేషన్స్ పరంగా మన స్టాక్ పీఈ చూస్తే కనుక 35 ఉంది. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి. సో అరౌండ్గా 20,000 crores మార్కెట్ క్యాప్ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. స్టాక్ అయితే కనుక ప్రజెంట్ కంప్లీట్ నెగిటివ్ టర్న్లో ఉంది. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో సో 4,000 లెవెల్ దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 7,000 లెవెల్ మళ్ళీ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి స్టాక్స్ మీరు కనుక అక్యుములేట్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనమాట. ఎవ్రీ 500 points డిప్ అప్ టు 2,500 లెవెల్ దాకా కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి మనకి ఎస్కేఎఫ్ ఇండియా లిమిటెడ్ గురించి అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో ఆల్మోస్ట్ 20,000 crores మార్కెట్ క్యాప్ బిలో ట్రేడ్ అవుతుంది. సో మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. స్టాక్ పీ చాలా మంచి వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో 1,700+ స్టాక్ కాస్త సో అరౌండ్గా 1,000 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. సో 334 crores డెప్ట్ కంపెనీ. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అరౌండ్ 830 అరౌండ్ ఉందన్నమాట. సో మనకి అరౌండ్గా మనకి మంచి వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది. సో 1,000 రూపీస్కి వస్తే కనుక కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో మనకు మార్కెట్ ఫాల్లో అరౌండ్ 950 నుంచి 1,000 రూపీస్ ఈ రీజన్కి వచ్చింది. ఇక్కడ కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 750 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్. 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేయండి. మీరు కనుక ఈవీ సెక్టర్ మన ఇండియాలో బాగా బూమ్ అవుతుంది అనుకుంటే కనుక బ్యాటరీ సెక్టర్ కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా గ్రో అయింది స్టాక్. సో ఎక్కడైతే మనకి
ర్యాలీ కనిపించిందో ఆ 2 డిప్స్ మనం అక్యుములేట్ చేసుకోగలిగి హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్ వ్యూ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి GRSC గైస్. సో GRSC కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, 20,000 crores మార్కెట్ క్యాప్ బిలో ట్రేడ్ అవుతుంది. సో మనకి మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది అనమాట. స్టాక్ అయితే కనుక కొంత హై వాల్యూషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ ROE కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. స్టిల్ స్టాక్ అయితే కనుక కొంత హై ప్రైస్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మనకి 1200 వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ అనేది చేసాం. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే 1200 నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు అని. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో మనకి డిఫెన్స్ స్టాక్స్ కొంత బాగా గ్రో అయినప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 2750కి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక 1750 నుంచి 1800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకొని 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి కంపెనీ అనమాట. డెప్ట్ ఫ్రీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి, సో దట్ లాంగ్ టర్మ్ మనకి ఇష్యూ ఉండదు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 15th స్టాక్ వచ్చేసరికి మనకి సో కెక్ ఇంటర్నేషనల్ అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, అరౌండ్ 20,000 crores మార్కెట్ క్యాప్ ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో డెప్ట్ వచ్చేసరికి సో అరౌండ్ 4,000 crores ఉంది, కొంత హై డెప్ట్ ఉంది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ మంచి కంపెనీ అనమాట. మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. ఎవ్రీ టైం ఈ పర్టికులర్ స్టాక్ స్లోగా మనకి గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 500 rupees దగ్గర నుంచి చాలా బాగా గ్రోత్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం చూసాం. మంచి కరెక్షన్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ 1300 rupees స్టాక్ కాస్త 700 rupees జరుగుతుంది. మోర్ దాన్ 40% కరెక్షన్లో జరుగుతుంది అనమాట. సో 1 or 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని 700 దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి, 500 దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ స్టాక్ 16th స్టాక్ అనమాట, కిమ్స్ అనమాట. సో కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో స్టాక్ అయితే కొంత హై ప్రైజెస్ దగ్గర దొరుకుతుంది. సో బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్టాక్ కూడా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. మనకి లిస్ట్ అయిన నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయిన నుంచి కూడా కన్సిస్టెంట్గా గ్రో అయిన స్టాక్ అనమాట. మనకి స్టాక్ స్ప్లిట్ అరౌండ్గా జరిగిందనమాట. సో అరౌండ్గా లిస్ట్ నుంచి కూడా మోర్ దెన్ 2,000 rupees స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 200 rupees దగ్గర నుంచి ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్ గ్రో అవుతుంది గైస్. సో రీసెంట్ టైమ్స్లో కూడా మార్కెట్లో రికవరీ రావడంతో చూడండి ఆల్మోస్ట్ 500 rupees స్టాక్ కాస్త 650 ప్రీవియస్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళింది అనమాట. కొంత హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది ఖచ్చితంగా. సో డిప్స్లో యాడ్ చేసుకొని 550, 500, 450 లెవెల్స్ 1 or 2 డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్ ఇది కూడా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ IPOలో వచ్చింది, అప్పటి నుంచి హోల్డ్ అనేది చేస్తాం అనమాట. మంచిగా గ్రోత్ స్టాక్ అనమాట. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో ఏదైతే స్టాక్స్ హోల్డ్ చేస్తుంటామో ఆ స్టాక్స్ ఒక 4-5 years తర్వాత మీకు అబ్జర్వ్ చేస్తే కనుక సో స్టాక్స్లో మంచి గ్రోత్ స్టాక్స్ అయితే సో ఖచ్చితంగా మీకు ఆ పర్టికులర్ స్టాక్ 200%, 300% మీకు కనిపిస్తాయి అనమాట. సో అటువంటి స్టాక్స్ని ఇప్పుడు కూడా పోర్ట్ఫోలియోలో సెల్ చేయడానికి ట్రై చేయండి గైస్. ట్రై చేయకండి, ఎందుకంటే మార్కెట్స్ రికవరీ అయితే మళ్ళీ కూడా ఆ స్టాక్స్ మళ్ళీ కూడా పుంజుకొని పైకి వెళ్తాయి అనమాట. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా హోల్డింగ్ అనేది లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న 15-16 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం లాట్ ఆఫ్ స్టాక్స్లోంచి ఒక 15 స్టాక్స్ తీసాం. దీంట్లో మీకు ఇష్టమైన సెక్టార్స్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. కొంత ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్ ఉంది. స్టిల్ మార్కెట్లో కొంత కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. మీడియం స్మాల్ క్యాప్ స్టాక్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో స్లోగా మీరు కూడా అనాలిసిస్ చేసి ఖచ్చితంగా ఒక 20-25% ఎవ్రీ డిప్ అంటే 5%, 10% పడంగానే ఎప్పుడు యావరేజ్ చేయకండి. మినిమం 20-25% ఫాలో అయిన తర్వాత మాత్రమే అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.